పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు ఎప్పటికీ. పిల్లలు కుక్కలు కూడా అట్లే ఉన్నాయి. ఎన్నోసారి కూడా చెప్పినాం మేము, కుక్కలు ఎక్కువ ఉన్నాయి పైన, పిల్లలకి పైన వస్తున్నారు అంటే కూడా పట్టించుకోలేరు. ఇదే ఇబ్బంది. ఇప్పుడు ఇది ఇట్లా అయిన తర్వాత అందరూ వస్తున్నారు. కౌన్సిలర్ వచ్చిండ్రు, నిలబడిన వాళ్ళు అందరూ వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఖాళీ మహిళ కుత్తే చేయకూరే. ఎన్నోసారి కాంప్లైంట్ కూడా ఇచ్చిన మా కౌన్సిలర్, కానీ పట్టించుకోలేరు మా కౌన్సిలర్. ఇంటికి పోయి కూడా చెప్పించిన, రోడ్డు మీద కూడా చెప్పిన, ఆయన కుక్కలు ఉన్నాయి ఇది చెప్పున కేసీసీ పోయేదని చెప్పిండు. ఇప్పుడు అది చేయలేదు. గోల్ మసీద్ అవి హమారా పూరా ఏ ఖర్చు మసీద్ ప్రాంతంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లల మీదికి ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఒక వీధి కుక్క వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు, ఆ గల్లీలో ఆడుకుంటున్న పిల్లలు దాదాపుగా 25 మందిని ఆ కుక్క వరుసగా కరుచుకుంటూ పోవడం, కొంతమందికి తీవ్రమైన గాయాలు ఒకరిద్దరు పిల్లలకు కూడా అయినాయి. హుటాహుటిన అక్కడ ఉన్న లోకల్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కు ఫోన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో కూడా రేబీస్ ఇంజెక్షన్స్, మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా కుక్క కాటుకి అవసరమైన మెడిసిన్ స్టాక్ కూడా ఉండడంతో ఇమ్మీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి చాలామందిని ఇంటికి పంపించేయడం జరిగింది. ఒక 6 మంది చిన్నారులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అబ్జర్వేషన్లో పెట్టి ఇక్కడే పెట్టినారు. మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళని పర్యవేక్షణలో ఉంచారు. ఎటువంటి ఎమర్జెన్సీకైనా హాస్పిటల్ మేనేజ్మెంటు, హాస్పిటల్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. రిక్వైర్డ్ మెడిసిన్ కూడా మనకు స్టాక్లో ఉంది. కేవలం ఒక బాలిక పరిస్థితి కొద్దిగా సీరియస్గా ఉంది, బట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆల్రెడీ అందరికీ కూడా రేబీస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా సిబ్బందికి నేను ఆదేశాలు ఇస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో అన్ని వీధుల్లో కూడా చెక్ చేసి ఎక్కడ ఈ కుక్కల బెడద అధికంగా ఉంది ఐడెంటిఫై చేసి వాళ్ళని బంధించి దూర ప్రాంతాల్లో వదిలే కార్యక్రమం చేయాలి. లేకుంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సీరియస్గా రేపటి నుంచి ఆ పనిలో ఉండాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి